ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది? చతుర్గ్రహ కూటమని మకర రాశిలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయని గత మాసంలో మనకి 14, 15, 16, 17 తేదీలలో గ్రహ మార్పులు, రవి గ్రహ మార్పు, అలాగే ఇప్పుడు కుంభంలోకి రవి మారడం, మరి ఇవన్నీ కలుపుకుంటే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుంటే, దాదాపు మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 2026 ఫిబ్రవరి మాసంలో దాదాపుగా వీరికి 4 వారాలు కూడా అనుకూలంగా శుభ ఫలితాలు ఉన్నాయి. చాలా మంచి శుభ ఫలితాలు. ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం. మొదటి వారంలో వివాహాది నిశ్చయ తాంబూలాల గురించి అనుకూలత, 2వ వారంలో ఉద్యోగ లాభం, 3వ వారంలో వ్యాపారపరంగా అభివృద్ధి, విదేశీయాన ప్రయత్నం అనుకూలంగా ఉండే అవకాశం, 4వ వారంలో ధన ప్రాప్తి, రుణ విమోచనం. ఇలా ఒక్కొక్క వారంలో ఒక్కొక్క శుభయోగము, శుభకార్యము జరిగేటువంటి అవకాశం, ఆనంద జీవనం. వ్యాపారపరంగా కూడా మంచి అభివృద్ధి. అన్ని రకాల వ్యాపారాల్లో ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కానీ, విద్యార్థులకి పరీక్షలు ఉంటే తప్పకుండా ప్రతి పరీక్షల విజయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ. ఇవే ముఖ్యంగా బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. సంతానం లేని వారికి శుభ సంతాన ప్రాప్తి, ఆర్థికపరమైన అభివృద్ధి, ఉద్యోగ లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కానూని నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధన ప్రాప్తి బాగా ఉంటుంది. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి వ్యవహార అనుకూలత, శుభకార్యాచరణ, శుభవార్త శ్రవణం, ముఖ్యంగా పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహాది వేడుకల్లో, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం. చాలా మంచి ఆత్మవిశ్వాసం, స్థైర్యము, ధైర్యము, ఆనందము. విదేశాల్లో, స్వదేశాల్లో కూడా మంచి స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధ అనుకూలత. చాలామంది భయపడుతున్నారు విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళడానికి వీసా దొరుకుతుందా అని. తప్పకుండా వారికి వీసా అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు అందుకోవడం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు సమృద్ధిగా ఉంటున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి సినిమా విజయాన్ని పొందుకునే అవకాశము. రాజకీయ నాయకులకి మంచి పదవి లభించే అవకాశాలు, రాజకీయ రంగ ప్రవేశం కూడా అనుకూలంగా ఉండడం. అంత అనుకూలవంతమైన శుభ ఫలితాలే కనపడుతున్నాయి. మధ్య మధ్యలో ఈ చంద్రుడు వ్యయంలో అష్టమంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు ఇబ్బంది తప్ప మొత్తం మీద ఓవరాల్గా ఈ మాసంలో మీకు అనుకూలంగా ఫలితాలే. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కానీ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారులు కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, అనుకున్నటువంటి ప్రయోజనం, మంచి వ్యక్తులతో పరిచయము, భాగస్వామి వ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. అనుకున్న తప్పకుండా సాధించగలిగే అవకాశాలు, ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. తప్పకుండా మీకు ఈ మాసం మొత్తం కూడా చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమయ సుఖ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.